తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అంతర్గత పోరు గత 2 రోజులుగా చాలా బట్టబయలయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే హరహర వీరమల్లు రిలీజ్ డేట్ సందర్భంగా అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఆర్గ్యుమెంట్స్ తర్వాత గవర్నమెంట్ స్పందించిన తర్వాత థియేటర్ల బంద్ అనే విషయం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో దాని తర్వాత ఏదైతే సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారో కందులు దుర్గేష్ ఆయన స్పందించిన తర్వాత ఎంటైర్ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కూడా దానిపైన స్పందించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎవరికి వారు ఇండివిజువల్గా మా ప్రేమేం లేదంటే మా ప్రేమేం లేదనే ఒక ఎస్కేప్ అయ్యే పరిస్థితి నుంచే వాళ్ళ యొక్క ప్రెస్ మీట్లు కూడా పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి థియేటర్లు, వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్, వాళ్ళకు ఉన్నటువంటి ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యాపార విశ్లేషణ చేసి వాళ్ళు సేఫ్ జోన్లకు వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ అసలు సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడ సమస్య ఉంది, దాన్ని ఎలా పరిష్కరించాలనేటువంటి విషయం పట్ల ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హరహర వీరమల్లు జూన్లో రిలీజ్ ఉందనగానే గత నెల అంటే గతంలో జరిగినటువంటి చర్చలు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్లో వాళ్ళు ఎప్పటి నుంచో తర్జన భర్జన పడుతూ ఉన్నారు. కానీ అది రీసెంట్గా ఎగ్జిబ్యూటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్లకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే జూన్ ఫస్ట్ వీక్ నుంచే మేము థియేటర్లు బంద్ చేస్తామని ఒక టాపిక్ బయటకు వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం ఫస్ట్ ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ అల్లు అరవింద్ గారు పెట్టారు. ఒక పెద్ద నిర్మాతగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పెట్టి ఆయన ఏం చెప్పారంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 1500 థియేటర్లు ఉంటే అందులో 15 థియేటర్లు మాత్రమే నాకున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అక్కడ ఆయన యొక్క ఎంత వ్యాపారం సాగుతుంది, ఆయనకి ఎన్ని థియేటర్లు ఉన్నాయని చెప్పుకోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టారనేది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో దాని తర్వాత మరో పెద్ద నిర్మాతగా ఉన్నటువంటి దిల్ రాజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలు అలాగే ఆయనకు ఉన్నటువంటి థియేటర్లు ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే నైజాం నుంచి ఉత్తరాంధ్ర వరకు వాళ్ళకు ఉన్నటువంటి థియేటర్లు ఏంటి, మాకు ఎన్ని థియేటర్లు ఉన్నాయి, లీజ్ కి ఎన్ని ఉన్నాయి, ఓన్ గా ఎన్ని ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అల్టిమేట్ గా అక్కడ అల్లు అరవింద్ గారు కూడా ఒక మాట చెప్పారు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ లో గతంలో పవన్ కళ్యాణ్ గారిని మాకున్నటువంటి నిర్మాతలకు ఉన్నటువంటి సమస్యలను ప్రస్తావించడానికి వెళ్ళేటప్పుడు ఆయన ఒక మాట కూడా చెప్పారు. ఎందుకంటే కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ ఛాంబర్ తరపు నుంచి ఎవరైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారా అంటే కలవలేదని అంటే ఒకసారి కలవండి అనేది కూడా ఆయన ఒక సజెషన్ కూడా తెలుగు ఇండస్ట్రీ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. సో అది జరిగి ఒక 6 months ఇలాగా అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా తెలుగు ఛాంబర్ నుంచి కూడా ఎవరు ముఖ్యమంత్రిని కలవకపోవడం అనేది కూడా ఒక విషయంగానే మనం చెప్పుకోవచ్చు. సో మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి చెప్పే ప్రయత్నానికి వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్పితే ఇక్కడ జరిగినటువంటి సమస్య ఏంటనేది కూడా ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదు. అందులో కొంతవరకు కూడా దిల్ రాజు గారు చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగింది, టాపిక్ ఎటు డైవర్ట్ అయింది, ఏది మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చింది, అసలు ఏది మీడియా నుంచి ఎలాగ బయటకు వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. దిల్ రాజు గారు చెప్పిన విషయాలు ఏంటంటే క్లియర్ గా గతంలో ఎగ్జిబ్యూటర్లు ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కొంతమంది ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా మా దృష్టికి వచ్చి మాకు ఉన్నటువంటి సమస్యలు అలాగే రేట్లు అలాగే థియేటర్లో ఉన్నటువంటి మౌలిక పరిస్థితుల గురించి కూడా మాకు వివరించడం జరిగింది. సో ఇదంతా కూడా మేము ఛాంబర్ లో మాట్లాడుతాం, పెద్దల దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఒక జాయింట్ కమిటీ వేసిన తర్వాత జాయింట్ మీటింగ్ అయింది. అందులో కూడా వాళ్ళ సమస్యలు ప్రస్తావించారు. సో దీన్ని ప్రస్తావిస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే మా సమస్యలకు పరిష్కారం కాకపోతే నేను జూన్ ఫస్ట్ వీక్ నుంచి కూడా థియేటర్లు మూసివేస్తామనే ఒక విషయాన్ని తీసుకురావడం జరిగింది. సో అది ఒక కాస్త పవన్ కళ్యాణ్ సినిమా మీద డైవర్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టుగా కొంత మీడియాలోను కొంత సోషల్ మీడియాలోను ప్రచారం జరిగింది తప్పితే ఇక్కడ జరిగిన వాస్తవం అయితే ఎగ్జిబ్యూటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి ఉన్నటువంటి సమస్యను వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చి మేము దాన్ని పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అలా మాట్లాడుతూ దిల్ రాజు గారు ఒకటి మాట చెప్పారు, సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు, అది సాహసం కూడా చేయరనే ఒక స్టేట్మెంట్ అయితే మాత్రం ఆయన గట్టిగానే పాస్ చేయడం జరిగింది. సో మరి ఇంత జరుగుతున్నప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లు బయటకు వచ్చి వాళ్ళ యొక్క విధి విధానాలు వాళ్ళ యొక్క వ్యాపార విశేషాలు బయట పెడితే మరి కొంతమంది ఎందుకు ఇంకా హోల్డ్ లో ఉండాల్సి వచ్చింది, వాళ్ళు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు స్పందించడం లేదనేది కూడా ఒక రకమైన చర్చ. సో ఇలాగుంటే కొంత గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆయన ఎన్నిక అవగానే ఆయన ఒక 2 చేతుల మధ్య నలిపినట్టు సినిమా ఇండస్ట్రీని నలిపే ప్రయత్నం చేశారు. అది అందరూ మనం చూసాం కూడా. సో అలాంటి సందర్భంలో ఉక్కురి బిక్కురు అయిపోతున్న తెలుగు ఇండస్ట్రీ ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అగ్ర కథానాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లోకి వెళ్ళి అక్కడ వీళ్ళ యొక్క విన్నపాలు విన్నవించుకొని ఆయన కాళ్ళు మాత్రమే పట్టుకోలేదు, అక్కడ మిగతావన్నీ కూడా జరిగాయి కూడా అక్కడ. సో అలాంటి సందర్భంలో ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి మేము సానుకూలంగా ఉన్నాం, మీకు ఏ సకల సౌకర్యాలు కల్పించాలని మేము ఎప్పుడు కూడా సానుకూలంగా ఉన్నాం, మీకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్తూనే అందులో డిప్యూటీ సీఎం అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో మరి అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసి అలాంటి వ్యక్తిని నొక్కే ప్రయత్నం చేయడంలో కొంతమంది ప్రొడ్యూసర్లు, కొంతమంది సినిమా
సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారనేది కూడా మనకి ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో సినిమా ఇండస్ట్రీలో కూడా కొంత డొల్లతనం ఉంది, అంతర్గత విభేదాలు ఉన్నాయనేది కూడా మనకి దిల్ రాజు గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత అర్థమవుతూ ఉంది. సో మరి ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ పేషెంట్ నుంచి ఒక లెటర్ విడుదలైంది. అందులో మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి చాలా థ్యాంక్స్. ఇక నుంచి మీరు ఎవరైనా ముఖ్యమంత్రిని కానీ నన్ను కానీ కలవాలనుకుంటే వ్యక్తిగతంగా ఎవరికీ అవకాశం లేదు, మీరు ఎంటైర్ ఛాంబర్ మొత్తం కలిసి వచ్చి మీ యొక్క సమస్యల పైన మాకు విన్నవించుకుంటే మాకు వీలైనంత వరకు కూడా మేము సరిచేసే ప్రయత్నం చేస్తామని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా డిప్యూటీ సీఎం పేషెంట్ నుంచి కూడా లేఖ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లో కొంతమంది తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడ్యూసర్లు కావచ్చు, కొంతమంది పెద్దలు అనుకున్నటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేస్తున్న ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్ కూడా నడిచింది అనేది కూడా ఒక రకమైన టాక్ వినిపిస్తుంటే, దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్లు, అల్లు అరవింద్ లాంటి ప్రొడ్యూసర్లు చెప్తున్న మాట ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ సంబంధించింది కాదు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేటట్టు కాదు, ఇక్కడ జరిగింది వాస్తవం వేరు. మీడియా అలాగే సోషల్ మీడియా కొంతమంది పెద్దలు కావచ్చు వాళ్ళు డైవర్ట్ చేసి పవన్ కళ్యాణ్ సినిమాని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే విధంగా దీన్ని చేశారు తప్పితే ఇందులో ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ సినిమాని కూడా కావచ్చు అనేది కూడా కాదు అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇదే జూన్ నెలలో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో దిల్ రాజు గారి సినిమా ఒకటి ఉంది, కమల్ హాసన్ సినిమా ఒకటి ఉంది, భైరవ సినిమా ఒకటి ఉంది. సో ఇట్లాంటి సినిమాలన్నీ కూడా ఈ వితిన్ 15 days లో ఉన్నాయి. మరి ఇలాంటి సమయాల్లో ఇంత పెద్ద సినిమాలు 100 కోట్లు పైబడి బడ్జెట్ తో తీస్తున్నటువంటి సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నటువంటి సందర్భంలో జూన్లో థియేటర్లు మూస్తే ఖచ్చితంగా అది లాస్ అయ్యేది ప్రొడ్యూసర్లకు మాత్రమే కూడా దిల్ రాజు గారు ఆ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. సో వ్యక్తిగతంగా ఎవరికైనా సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా అది సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని పెద్దలుగా సంబోధిస్తారు కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మేము దాన్ని పరిష్కరించే బాధ్యత మాపై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామని కూడా దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. అయితే ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, ఎవరికైనా సమస్యలు వస్తే సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా వాళ్ళ యొక్క వృత్తిని కొన్నాళ్ళు బ్రేక్ చేయడం తప్పితే అంతకుమించి ఇంకేమీ లేదు. వాళ్ళ యొక్క సమస్యని చెప్పుకోవడానికి అది ఒక మార్గం తప్పితే కోవిడ్ టైంలో మేము కూడా ప్రొడ్యూసర్లుగా మేము కూడా కొన్ని రోజులు సినిమాలు ఆపి ఏం సాధించాం, ఖచ్చితంగా అది ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య అనుసంధానంతోనే ఉంటేనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ప్రొడ్యూసర్గా 60 రోజులు సినిమాలు ఆపుకుంటే నాకు లాసే తప్పితే దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. సో సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్యన మేము ఒక సారథిలా పనిచేయాలి తప్పించి సినిమా ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం దానికి కష్టపడి దానికి కట్టుబడి ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేస్తేనే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతుందని కూడా ఆయన చెప్పాడు. సో ఫైనల్గా వీళ్ళిద్దరూ మాట్లాడిన దాన్ని బట్టి అయితే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, అరహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ కావచ్చు, ఆ సినిమాని ఆపే ప్రయత్నం ఇక్కడ ఏది జరగలేదు. కాకపోతే కొంత టాపిక్ అనేది పవన్ కళ్యాణ్ సినిమా మీదకి డైవర్ట్ అయింది. అది ఏ విధంగా అయింది, మాలోనే కొంతమంది ఉన్నారు, మాలోనే కొంతమంది పెద్దలు ఉన్నారు, దాన్ని అపోజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితులు బట్టి ఇటువంటి కాంట్రవర్సీ ఇష్యూస్ అన్ని బయటకు వస్తున్నాయి. సో సినిమా ఇండస్ట్రీలో ఫైనల్ గా చెప్పాలంటే మాకే పడడం లేదు, ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఉంటాయి. సేమ్ టైం మా సినిమా ఇండస్ట్రీలో కూడా మాకు పడకే ఈరోజు అల్లు అరవింద్ గారు వేరే ప్రెస్ మీట్ పెడితే నేను ఈరోజు వేరేగా ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. మేమందరం కలిసి ఉంటే ఖచ్చితంగా మేమందరం కదా కలిసి మాట్లాడాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి ఫిల్మ్ ఛాంబర్లో ఉన్నటువంటి సమస్యలు అందరం కలిసి కదా మీడియాకి అడ్రస్ చేయాల్సిన పరిస్థితి. సో అట్లాంటిది లేదు కాబట్టి ఎవరు ఇండివిజువల్గా వారు ప్రెస్ మీట్లు పెట్టి యొక్క సమస్యలని మీడియాకి అలాగే ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తామన్నది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయనేది వాస్తవం. కొంతమంది కావాలనే ఈ ఇండస్ట్రీలో విభేదాలు సృష్టిస్తున్నారు అనేది వాస్తవం. కానీ పవన్ కళ్యాణ్ సినిమాను కూడా టార్గెట్ చేయడం అయితే మాత్రం కాదు. ఇది టాపిక్ డైవర్ట్ మాత్రమే జరిగింది. ఇది మాత్రం కొంతమంది వలన మాత్రమే జరిగిందని కూడా క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం.